హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం ఈజీ అండ్ సింపుల్ వెజ్ శాండ్విచ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందు శాండ్విచ్ బ్రెడ్‌ని మధ్యలోకి కట్ చేయండి. ఇప్పుడు దాన్ని టోస్ట్ చేసుకుందాం. నేను ఓవెన్ యూజ్ చేయట్లేదు. ఓన్లీ పాన్ మీదే చేస్తున్నాను. ఆహ్, ఇప్పుడు పాన్ మీద కొంచెం బటర్ ఆర్ ఘీ మీ దగ్గర అవైలబుల్ ఉన్న దాన్ని స్ప్రెడ్ చేయండి. దాని పైన బ్రెడ్ పెట్టాను. ఇప్పుడు నా దగ్గర చీజ్ అవైలబుల్ ఉంది కాబట్టి నేను చీజ్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర అవైలబుల్ ఉంటే యూజ్ చేయండి. లేదంటే ఇట్స్ టోటల్లీ ఆప్షనల్. అండ్ ఇప్పుడు బ్రెడ్ టోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు లిడ్ పెట్టడం వల్ల దానికున్న హీట్‌కి చీజ్ అనేది మెల్ట్ అవుతుందనమాట. ఇన్ మీల్ వైల్ నేను వెజిటబుల్స్ అనేవి కట్ చేసుకున్నాను. నా దగ్గర అవైలబుల్ ఉన్నవి. అండ్ నా దగ్గర ఈ 2 ఆహ్, సా డ్రెస్సింగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో, నేను ఈ 2 మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, బ్రెడ్ అనేది 2 సైడ్స్ బాగా టోస్ట్ అయింది. ఇప్పుడు ఈ బ్రెడ్‌లోకి నేను నా దగ్గరున్న వెజ్జీస్ అన్నీ స్టఫ్ చేసుకుంటున్నాననమాట. నేనేం పెద్దగా యూజ్ చేయట్లేదు. ఇంట్లో కామన్‌గా ఉండే ఆనియన్ అండ్ టమాటో మాత్రమే యూజ్ చేస్తున్నాను. అండ్ శాండ్విచ్ అంటే లెటర్స్ ఉండాలి. లేదంటే అసలు తినాలనిపించదు నాకు. మీ దగ్గర ఇంకా వేరే వెజ్జీస్ ఏమన్నా ఉంటే గూడా స్టఫ్ చేసుకోవచ్చు. లైక్ కుకుంబర్ కానీ, ఆలపినోస్, ఆలివ్స్ అలాంటివేమన్నా ఉన్నా గూడా చేసుకోవచ్చు. నేను మాత్రం బేసిక్ నా ఇంట్లో ఉన్న వాటితో మాత్రమే చేస్తున్నాననమాట. ఇప్పుడు మొత్తం నా దగ్గర ఉన్న వెజ్జీస్ అన్నీ స్ప్రెడ్ చేసేసాను. ఇప్పుడు అందులోకి నేను సాస్ అండ్ డ్రెస్సింగ్స్ కూడా యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉన్న వాటితో చేసుకోవచ్చు. లైక్ ఇంట్లో అయితే ఎప్పుడు కెచప్ అనేది ఈజీగా అవైలబుల్ ఉంటుంది కదా! మీరు కెచప్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ నా దగ్గర ఉన్నవవి నేను వాటితో యూజ్ చేశాను. అండ్ నా దగ్గర శాండ్విచ్ వ్రాప్ లేదు. సో, నేను పేపర్ టవల్ యూజ్ చేశాను. మీ దగ్గరుంటే దాంతో వ్రాప్ చేసుకోండి. శాండ్విచ్ స్టఫ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది. నౌ ఇట్స్ గుడ్ టు ఈట్.